చేస్తాను. నేనేట్ చేయలేదు రాదు. ఇలాగుంది అలాగుంది అంటే మాత్రం బాగుంది ముందే చెప్తాను. ఏమి అలా అసలు ఏం బాగుంది జరిగేస్తుంది దాని మీద అప్పుడు అది కాలకపోతే అదిరే మళ్ళీ మా పరిస్థితి. మా ఇంటి ఆడవాళ్ళకి సోడిపిండి ఒట్లు వేయమంతే. సోడిపిండి ఒట్లు చాలా ఫేమస్ కదా మనకి. మనం ప్రస్తుతానికి అయితే మన ఊర్లో లేము, శ్రీకాకుళంలో ఉన్నాయి, ఇక్కడ ఆఫీస్లో ఉన్నాము. దట్ ఈస్ కాల్డ్ సోడిపిండి ఒట్టు. అదే సోడిపిండి ఒట్టాడు దాని పేరు. సోడిపిండి కలపడం ఎవరైనా ఇంత వింత కలుపుతారా? ఇది సోడిపిండి కలపడం. చూపిస్తాను, అన్నీ చూపిస్తాను, కంగారు పడాలి. ఇది చూడండి ఒకసారి. ఇగో ఏదో మటన్ బిర్యానీ చేసి మంచిగా గుమ్మగుమ్మలు ఆడించినట్టు చేసేసి ఏదో మూతెట్టేసినట్టు ఇందులాట అట్టు చేస్తాడ సోడిపిండి ఒట్టు ఇందులో. దాని పరిస్థితి అలా ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇంకా ఎంతలోనే పెద్ద ట్విస్ట్ ఏంటంటే మార్నింగ్ వింత, ఇంటర్నేషనల్ వింత ఏంటంటే టెంటటాయ్ వీటిని ఏమంటారంటే పల్లీలండి. కొమ్ము శనగలు, చెలక్కాయలు కలిపి ఇలా మిక్స్ చేసి యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ నేను డైలీ తింటాను అవి. ఈరోజు నేను లేను, బయటికి డ్యూటీ మీద బయటికి వెళ్ళిపోయాను కాబట్టి ఏమైందంటే అది ఉడబెట్టి తిందామని సరేలే అని ఈ లోపల ఉడకబెట్టి తిందామని పెట్టేసి వెళ్ళిపోతే బొగ్గులు చేశాను. ఇంకా అది ఉండదు పరిస్థితి. ప్రస్తుతానికి పప్పు కూడా చూపించమంట రైడ్. దట్ ఈస్ కాల్డ్ పప్పు, ఇంటర్నేషనల్ పప్పు. మనకు ఉంది అప్పు. మొత్తానికైతే అలా జరుగుతుంది. ఓకే, మళ్ళీ కలుసుకుందాం. చాలా రోజుల తర్వాత వీడియో ముందుకు వచ్చాను. మీ అందరూ నన్ను సపోర్ట్ చేసి ఎప్పటిలాగానే నా వీడియోస్ అన్నింటినీ సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారు. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎస్కేఎల్ఎం క్రియేషన్స్ అనే ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ షేర్ చేసి కామెంట్ చేస్తారని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే నా శ్రీనుపల్ల 1234 అనే ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా ఫాలో చేస్తారని మనసారా కోరుకుంటున్నాను. సో సోడిపిండి ఒట్లు అయితే ఇలా ఉన్నాయి. మీ దగ్గర కూడా సోడిపిండి ఎలా ఒట్లు ఉన్నాయి ఒకసారి నాకు చెప్పండి. మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్. లవ్ యూ. బాయ్.